లాస్ట్ ఎపిసోడ్ లో చూసారు కదా, జియాన్ సునియో గాళ్ళు సుజుకాన్ని కిడ్నాప్ చేద్దాం అనుకున్నారు. కానీ సించాన్ గాడి దగ్గర ఉంది కదా డోరీమోన్ పాకెట్, దాంతో కాపాడేశాడు. జియాన్ సునియో గాళ్ళు అమ్మాయిల్లా మారిపోయారు. ఇంకా నోబితా గడవుతే వీడు ప్లాన్ అయితే మొదలు పెట్టేశాడు. సించాన్ కి డోరీమోన్ కి గొడవ పెడదామని ఒక పెద్ద ప్లాన్ వేసాడు. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో చూసేద్దాం పదండి. సించాన్, నువ్వు నన్ను బాగా కాపాడావు. వాళ్ళు నన్ను కిడ్నాప్ చేద్దాం అనుకున్నారు, కానీ నువ్వు వాళ్ళని బాగా మార్చావు. వాళ్ళు అమ్మాయిల్లా మారిపోయారు. ఏంటి సుజుకా, నీకోసం ఆ మాత్రం చేయలేనా? నీకోసం నేను ఇదే కాదు ఇంకా చాలా చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఇక్కడ వద్దు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. మళ్ళీ ఆ జియాన్ సునియో గాళ్ళు రావచ్చు. వాళ్ళతో మళ్ళీ పోటీ పడి గెలవాలని నాకైతే లేదు. వాళ్ళొక వేస్ట్ గాళ్ళు. పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మన ఇంటికి వెళ్ళి కిక్కన్నయ్య హిమవారి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం. అప్పుడు మనం హ్యాపీగా ఊరంతా తిరగచ్చు. నా దగ్గర ఎనీవేర్ డోర్ కూడా ఉంది కదా. సించాన్, పద వెళ్దాం అయితే. హిమవారి వీడు ఎప్పుడో వెళ్ళాడు సుజుకా దగ్గరికి వెళ్ళి ఆడుకుంటానని. ఇప్పుడు దాకా రాలేదు. అసలు మనల్ని మర్చిపోయినట్టున్నాడు. అవునికి కనయ్య, వీడి దగ్గరికి ఆ పాకెట్ వచ్చినప్పుడు మనతో కొంచెంసేపే ఉన్నాడు, కానీ ఆ సుజుకాతోని ఎక్కువసేపు ఉంటున్నాడు. వస్తే బాగుంటుంది. నేను ఆడ పాకెట్ తో బోల్డ్ చేయాలనుకుంటున్నాను. హిమవారి, నువ్వు కూడా అలాగే ఉన్నావు కదా. మీ ఇద్దరిని ఎలా మార్చాలో నాకు అర్థం అవట్లేదు. హ్యాపీగా ఉందామంటే చాలు ఏదో ఒక సమస్యలు తీసుకొస్తారు. అరే కికనయ్య, వచ్చాడు. సించాన్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంటికి రావాలని తెలియదా ఏంటి? అరే కికనయ్య ఉండు, నేనైతే ఒక పెద్ద ప్లాన్ తోనే వచ్చాను. ఆ ప్లాన్ వినిన తర్వాత మీరు చాలా షాక్ అవుతారు. సుజుకా నేను చాలా సేపు డిస్కస్ చేసుకున్నాం వచ్చే దారిలో. చెప్తాను వినండి. మనం అందరం ఒక ట్రిప్ కి వెళ్దాం. అక్కడ హ్యాపీగా నేను ఫైర్ క్యాంప్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? అరే సించాన్, నువ్వు భలే చేస్తున్నావురా. పద అందరం కలిసి వెళ్దాం. మనం ఏదైనా దూర ప్రాంతానికి వెళ్దాం. అక్కడ మనం ఫైర్ క్యాంప్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు చాలా బాగుంటుంది. సుజుకా, నువ్వు కూడా వస్తావా మాతో పాటు? తప్పకుండా వస్తాను. నేను సించాన్ నేనే డిస్కస్ చేసుకుంటున్నాం ఇందాక నుంచని. నేను కూడా తప్పకుండా వస్తాను. సించాన్, నీకేమీ భయం రావట్లేదారా? ఇప్పుడు అంత దూరం వెళ్తాం. ఆ అడవిలో ఏదైనా సింహం ఉంటే ఏం చేస్తావు? అరే కికనయ్య, నువ్వు ప్రతి దానికి భయపడుతూనే ఉంటావు. ఏ పని మమ్మల్ని సరిగ్గా చేసుకోనివ్వు. ప్రతి దాంట్లోనే ఆపుతూనే ఉంటావు. నా దగ్గర డోరేమోన్ గ్యాజెట్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా. నా మాట విను. పద వెళ్దాం. అక్కడ మనం బాగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. సించాన్, నీకేం చెయ్యాలో ఏమీ తెలియట్లేదు. పొద్దున్నుంచి చూస్తున్నాను. ఈ డోరేమోన్ గాడు ఏంటి ఎక్కడ కనిపించట్లేదు? ఆడసలు ఎక్కడున్నాడో? డోరేమోన్ గాడు చాలా బాధపడుతున్నాడు ఒక మూల కూర్చొని. అక్కడికి నోబితా గాడు వచ్చాడు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇది కరెక్ట్ టైం. డోరేమోన్ గారు చూడడానికి చాలా బాధగా ఉన్నట్టున్నాడు. వీడితో నేను మాట్లాడి వీడికి బాగా విషం పెట్టించాలి. అప్పుడు ఈ డోరేమోన్ గారు నాకు బాగా హెల్ప్ చేస్తాడు. అబ్బా సించాన్, నువ్వు నాలా మారిపోయావు. ఇప్పుడు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. ఎందుకంటే నీ దగ్గర అయితే అన్ని గ్యాజెట్స్ ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. పొద్దున్నుంచి నీ ఆడుకోవడానికి ఎంతో మందిని అడిగాను, కానీ నాతో ఎవ్వరూ ఆడుకోవట్లేదు. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు పొద్దున్న ఏదో గొడవ కూడా అయ్యిందంట జియాన్ సునియో గాళ్ళతోని. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఏయ్ డోరేమోన్, ఏం చేస్తున్నావు ఇక్కడ? నోబితా, నువ్వు వచ్చావేంటి? డోరేమోన్, నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిగా అనిపిస్తుంది. నీతో ఎవరో ఆడుకోవట్లేదంట కదా. పాపం, మొత్తం ఆ సించాన్ గాడి వల్లే. సించాన్ గాడు నీలా మారిన తర్వాత చాలా దారుణాలు చేస్తున్నాడు మన ఊరిలో. అవును, నేను కూడా చాలా విన్నాను. సించాన్ గాడు జియాన్ సునియో గాళ్ళతో గొడవ పడుతున్నాడంట కదా. అవును, నాతో కూడా గొడవ పడుతున్నాడు. సుజుకాతో టీ పార్టీకి వెళ్ళాడు. మళ్ళీ సుజుకాతో షాపింగ్ కూడా వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిగా అనిపిస్తుంది. నీకు ఏదైనా హెల్ప్ కావాలా? అబ్బా నోబితా, నేను నీ దగ్గరికి రావాల్సింది. అనవసరంగా ఆ సించాన్ గాడి దగ్గరికి వెళ్ళాను. వాడు ఒక పెద్ద అల్లరి పిల్లాడు. వీడు లైన్ లోకి వచ్చేసాడు. ఇదే మంచి టైం. ఇది నా వైపు తిప్పుకోవాలి. డోరేమోన్, ఇప్పటికేమీ లేట్ అవ్వలేదు. నువ్వు నా దగ్గర ఉండొచ్చు, హ్యాపీగా కూడా ఉండొచ్చు. నేను నిన్ను బాగా చూసుకుంటాను. నీకు కావాల్సినవి అన్ని నేను కొని పెడతాను కదా. ఫస్ట్ అయితే సించాన్ గాడి తాట తీయాలి, ఎందుకంటే నీ దగ్గర చాలా సూపర్ బోస్ ఉన్నాయి కాబట్టి. అంటే నోబితా, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే జియాన్ సునియో గాల్ని బాగా రెచ్చగొట్టాలి. వాళ్ళైతే వాళ్ళు మంచి మంచి తెలివైన ప్లాన్స్ వేసి సించాన్ గాడి ఆట పట్టిస్తారు. అప్పుడు మనం హ్యాపీగా మన ఊరిని కాపాడినట్టు కూడా ఉంటుంది. సరే నోబితా, నువ్వు ఏమంటే అది. నువ్వు నన్ను బాగా చూసుకుంటానంటున్నావు. నీకేం కావాలంటే అది ఇస్తాను నేను. దారిలోకి వచ్చాడు. ఇప్పుడు ఈ సించాన్ గడు తాట నేనే తీస్తాను. సించాన్, వస్తున్నాను రా. అరే కికనయ్య, పద తొందరగా వెళ్దాం. ఇప్పుడు గనక మనం వెళ్ళకపోతే చాలా రాత్రి అయిపోతుంది. మనం కొంచెం సేపు క్యాంపింగ్ చేద్దాం. దాని తర్వాత అర్ధరాత్రి కల్లా ఇంటికి వచ్చేద్దాం. లేకపోతే అమ్మ తెలుసు కదా, చీపిరి గట్ట తిరగేసిందంటే మన పని అయిపోయినట్టే. సుజుకా, నీకు పర్లేదు కదా కొంచెం లేట్ అయినా?
అబ్బా సించాన్ నాకొద్ది కొంచెం కష్టమే అనుకుంటా, కానీ నేను తెలివిగా ఏదో ఒకటి చేస్తానులే. సుజుకా నేనున్నంత వరకు నీకేం కాదని చెప్పాను కదా. ఉండు, నేను ఎనీవేర్ డోర్ ఓపెన్ చేస్తాను. మన ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళ్ళి నీ క్లౌన్ ని నేను తయారు చేస్తాను. అప్పుడు నీ ఇంట్లో ఎవరొకళ్ళ నీలా ఉంటారు. ఎనీవేర్ డోర్, పద వెళ్దాం. క్లౌన్ టు క్లౌన్. ఇదిగో సుజుకా, దీంతోనే నేను మొత్తం మారిపోయాను. ఇప్పుడు నువ్వు కూడా ఇదే ప్రయత్నించు. ఆ బటన్ నొక్కి నిన్ను నువ్వే కట్టుకో. అప్పుడు నీ క్లౌన్ ఒకటి వస్తుంది. దాన్ని ఇక్కడ పెడదాం. మనం హ్యాపీగా మనం ట్రిప్ కూడా వెళ్ళొచ్చు. అబ్బా సించాన్ మంచి ఐడియా ఇచ్చావు. వండు అయితే ఫస్ట్ నేను మనసులో ఏమైనా కోరుకోవాలా? చెప్పడం మర్చిపోయాను. నువ్వు మనసులో ఏదైనా కోరుకోవాలి. నీకేం కావాలా అని. అది నీకు కూడా తెలుసు నువ్వేం కోరుకోవాలో. సించాన్ నాకు అర్థమైంది. నేను నాలా నేనే మారిపోవాలి. ఇప్పుడు నన్ను నా బాల్ తో నేనే కొట్టుకుంటున్నాను. అరే నా క్లౌన్ వచ్చేసింది. ఇప్పుడు హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు. ఈ క్లౌన్ మొత్తం చూసుకుంటుందా? సుజిక, ఈ క్లౌన్ అది మొత్తం అంతా చూసుకుంటుంది. పద ఇంకా మనం వెళ్దాం. సరే అయితే ఇంకా అందరం వెళ్దామా? అరే సించాన్, అటువైపు చూడు, డోరేమోన్ కూడా వచ్చారా? డోరేమోన్ కూడా తీసుకెళ్దాం. ఆగండ్రా, నేను మీతో రావడానికి రాలేదు, మీ అంతు చూడ్డానికి వచ్చాను. ఈ రోజు మిమ్మల్ని మామూలుగా ఏడిపించను. నా గ్యాడ్జెట్స్ అని దొబ్బేసి మీరు ఎంజాయ్ చేస్తారా? ఊర్లో మొత్తం నా పేరంతా తీసేసి ఇక్కడికి వచ్చి ఎగస్టాల్ చేస్తున్నారు. మీ పని అయిపోయింది. డోరేమోన్, చాలా ఎక్కువ చేస్తున్నావు. నీ పని నేను కూడా పట్టగలను. నీ దగ్గర ఏం గ్యాడ్జెట్స్ ఉన్నాయో నా దగ్గర కూడా అయ్యే గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అవునా సించాన్, అయితే కదా తలపడదాం. సించాన్ వద్దురా, ఫస్ట్ మనం ఎనీవేర్ డోర్ నుంచి ఎస్కేప్ అయిపోదాం. అరే కికరియా, వీడితో ఫైట్ చేద్దాం. వీడేం పెద్ద బలవంతుడేం కాదు. సించాన్ నేను చెప్తున్నాను కదా, నా మాట విను. ఫస్ట్ ఎనీవేర్ డోర్ అందరూ ఎక్కండి. మాయమైపోతారా మీరు? మిమ్మల్ని కనిపెట్టడం నాకు అంత కష్టం అనుకుంటున్నారా? నేను కూడా ఎనిమిది డోర్ లో మిమ్మల్ని ఎదుగుతానే ఉంటాను. ఇలాగా డోరేమోన్ గాడికి సించాన్ గాడికి నోబితా గడు బానే గొడవ పెట్టాడు. అసలు లేని దాన్ని వీడు బాగా చెప్తున్నాడు. ఇంకా నోబితా గడు ప్లాన్ మామూలుగా ఉండవు. అండ్ ఇంకా డోరేమోన్ గాడికి ఏం జరగచ్చు, సించాన్ గడు ఏం చేస్తాడు తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ 3 కూడా రావాలి కదా, ఇంకా చెప్పేదేమీ లేదు. బాయ్.